ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 16/8/2025 శనివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసము బహుళ పక్షము అష్టమి రాత్రి 9:35 వరకు ఉండి తదుపరి నవమి ప్రారంభమవుతున్నది. భరణి నక్షత్రం ఉదయం 6:05 వరకు ఉండి తదుపరి కృత్తికా నక్షత్రం. కృత్తికా నక్షత్రం కూడా ఈ రోజు రాత్రి తెల్లవారుజామున 4:38 వరకు ఉండి తదుపరి రోహిణి నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు రాత్రి 2:23 నుంచి 3:53 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:02 నుంచి 7:43 వరకు. వర్జము సాయంకాలం 5:21 నుంచి 6:52 వరకు. రాహుకాలం ఉదయం 9:01 నుంచి 10:38 వరకు. సూర్యోదయం 6:02 సూర్యాస్తమయం 6:38. నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి శుభయోగం, ధన కనక వస్తువాహన ప్రాప్తి, లాటరీల వల్ల జూదం వల్ల ధనయోగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలత. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, గృహయోగము, ధనలాభము, మంచి వ్యక్తులతో పరిచయము, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి అభివృద్ధి, రైతన్నలకు కూడా మంచి పంట లాభం. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా అభివృద్ధి బాగా కనపడుతోంది. తీర్థయాత్ర సేవన అనుకూలంగా ఉంటుంది. శుభకరమైన సంతాన వార్తలు వినే అవకాశాలు, వివాహ యోగ్యత. సోషల్ మీడియా, సాటర్డే డెలిస్ట్ల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళాములకి లాభం, రాజకీయ రంగుల అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు, కళాకారుల, క్రీడాకారులకి అనుకూలత పొందుకునే శుభయోగం. ఈరోజు చాలా మంచి అనుకూలవంతమైన శుభదినంగా చెప్పబడుతోంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి అలసట, బద్ధకము, అనవసరమైనటువంటి వ్యక్తులతో విభేదాలు, తొందరపాటుతనం, అనవసరమైనటువంటి ఆర్థిక నష్టాన్ని పొందుకోవడం, తప్పుడు సమాచారం అందుకునే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. కళాకారులకి, క్రీడాకారులకి ఇబ్బంది, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ నష్టాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ నష్టము, మత్స్యకారులకు ఇబ్బంది, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతన్నలకి, పూలు పడుకులు పండించే వారికి ఇబ్బంది, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో నష్టాలు, రాజకీయ రంగంలో అవమానాలు, సినిమా రంగంలో కూడా ఇబ్బందులు, కళాకారుల, క్రీడాకారులకి విదేశాల్లో తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టాన్ని పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్త. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ నష్టాలు. లాటరీలకి, జూదానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది, లేకపోతే నష్టాన్ని పొందుకుంటారు. అయిన వారి నుంచే వ్యతిరేక భావన, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఆలోచించి ముందడుగు వేసే ప్రయత్నాన్ని చేయండి. తప్పుడు మార్గంలో వెళ్లే అవకాశాలు ఉంటాయి. జుగుప్సాగిన ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకునే ప్రయత్నాన్ని చేయకండి, నష్టంగా జరుగుతోంది. విద్యార్థులు జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడే అవకాశం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం బెంచ్ మీదికి మారవచ్చును. విదేశాల్లో ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో మీరు జన్మ జాతకాన్ని ఒకసారి పరిశీలన చేసుకోండి, తగిన పరిహారాలు చేసుకోండి, అనుకూలంగా ఉంటుంది, లేదా నష్టపోయే అవకాశాలు ఉంటాయి. ఏదేమైనా అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా ఇబ్బందికర వాతావరణం చెప్పబడుతోంది. తప్పనిసరిగా లలితా సహస్రనామ పారాయణం, దుర్గా అష్టోత్తరం, బుధగ్రహ అష్టోత్తరం చదువుకోవడం మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారికి ఉదయం 7:56 నుంచి 9:11 మధ్య కాలంలోను, తిరిగి సాయంకాలం 5:07 నుంచి 6:39 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 8, 1 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి అదృష్ట యోగం, మంచి వ్యక్తులతో పరిచయము, వ్యాపార శుభయోగము, భాగస్వామి వారితో కలిసి రావడం,
కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వైవాహిక జీవన అనుకూలత, శుభకరమైన సంతాన వార్తలు, ఆస్తి పంపకాల లాభాలు, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమకు లాభాలు ఉన్నాయి. వివాహ యోగ్యత, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, వైవాహిక జీవనానందం, ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత బాగా ఉండడం, ఆత్మీయుల కలయిక, ఆనంద యోగం, వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళామణులకి, ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, లాటరీ లెవెల్లో జూదం వల్ల కూడా ధన ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి పరిపూర్ణ విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగం. ఈరోజు చాలా మంచి అదృష్టయోగంగా చెప్పబడుతోంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు కూడా చాలా అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. ముఖ్యంగా ఉద్యోగం లేని వారికి ఉద్యోగ శుభవార్త, ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్, ఇంక్రిమెంట్, అనుకున్న చోటికి బదిలీలు పొందుకునే అవకాశం, కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనెపదారులకి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళామణులకు కూడా అభివృద్ధి బాగా ఉంటుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశం, ఎవరికైనా పూచికత్తుగా సంతకాలు పెట్టి ఉంటే దాని నుంచి బయటపడేటువంటి అదృష్ట యోగం, ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో మంచి లాభాలు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ వ్యాపారం కూడా అనుకూలంగా ఉండబోతోంది. పెట్రోలియం, బేకరీ, నూనెపదార్థాలకి లాభం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలత, ఆనంద యోగం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ నిమిత్తమై ప్రయాణం ఉంటుంది. స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ నిమిత్తమై ప్రయాణం ఉండవచ్చును. అభివృద్ధి పొందుకునే అవకాశం, వైవాహిక జీవనానందం, తప్పకుండా మీరు అనుకున్నటువంటి వివాహము, సంతాన యోగము, ఆస్తి పంపకాలు పొందుకోగలిగే అవకాశాలు, విలువైనటువంటి వస్తువాహనాదులు కొనుగోలు చేసే అవకాశం కూడా కనపడుతుంది. ఈరోజు చాలా మంచి సుదినంగా చెప్పబడుతోంది. 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి కూడా అదృష్ట యోగమే. ధన, కనక, వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన, బంధులాభ, మిత్ర సౌఖ్య, రోగనాశన, రుణ విమోచన, శత్రునాశనం పొందుకునే అదృష్ట యోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత బాగా ఉంది. కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు. కోర్టు వివాదాల సమస్యపై అవకాశాలు, ఆస్తి పంపకాల అనుకూలత, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళామణులకు కూడా అభివృద్ధి, ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి కూడా తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లో కూడా మంచి లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, పదార్థాలకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు, అనుకున్నటువంటి ఆర్థిక ఆనంద శుభయోగాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షల్లో పరిపూర్ణ విజయం ఖాయంగా చెప్పవచ్చు. విదేశీ ప్రయాణం సునాయాసంగా ఉంటుంది. తప్పకుండా మీ ప్రయాణం సఫలమవుతుంది. అందులో అదృష్టం, ఆనంద యోగాలు ఉన్నాయి. ధన, కనుక, వస్తు, వాహన ప్రాప్తి కూడా ఉంటుంది. లాటరీల వల్ల, జూదం వల్ల ధనయోగాన్ని పొందుకోవచ్చు. స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశాలు, వృత్తి ఉద్యోగాదుల్లో విదేశాల్లో కూడా మంచి స్థిరమైన ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం, అటువంటి శుభవార్తలు వినవచ్చు. ఈరోజు చాలా అదృష్టంగా చెప్పబడుతోంది. 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. కళాకారులు, క్రీడాకారులు అప్రమత్తంగా ఉండండి. డోపింగ్ టెస్టుల్లో పట్టుబడే అవకాశం ఉంది. క్రీడాకారులు జాగ్రత్త. కళాకారులకి స్వదేశంలో కాస్త పర్వాలేదు, విదేశాల్లో కళా ప్రదర్శన అని చెప్పేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళకి ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. అలాగే డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండండి. మోసపోయే అవకాశాలు, ప్రభుత్వ ఉద్యోగంలో లంచగొండలుగా పట్టుబడే అవకాశం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం
బెంచ్ మీదికి మారవచ్చును, జాగ్రత్త. జన్మజాతకం తప్పకుండా చూయించండి, తగిన పరిహారాలు చేసుకోండి, విష్ణు సహస్రనామ పారాయణ చేయండి, భగవద్గీత పారాయణం చేయండి, అనుకూలమైన శుభ ఫలితాలు ఉంటాయి. ఇక ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి, కర్మకం, టైల్ వ్యాపారం, ఈవెంట్ మేనేజ్మెంట్, బోర్బాల్ తోవి వారికి, తోలు దగ్గర షూ పరిశ్రమలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లే వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి నష్టదాయకమైన స్థితి. అనుకోనటువంటి ఇబ్బందులు, చికాకు, తొందరపాటు నిర్ణయాలు ఎక్కువ కనబడుతున్నాయి. అనుకోనటువంటి రుగ్మతలు ఎక్కువగా ఉంటున్నాయి. విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టాలు, నమ్మిన వారు మోసం చేసే అవకాశం, అయిన వారే శత్రువులుగా మారే అవకాశం. భావోద్వేగాల్ని జాగ్రత్తగా చూసుకోండి. మాట జారితే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఎంత మౌనంగా ఉండగలిగితే అంత మంచిదిగా చెప్పబడుతోంది. లాటరీల వల్ల, జూదం వల్ల నష్టం ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా నష్టదాయకంగా ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. ఈ రాశి వారికి ఉదయం 8:56 నుంచి 9:49 వరకు, తిరిగి 10:31 నుంచి 11:17 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 2, 8 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి వైవాహిక జీవన ఆనందం, ప్రేయసి ప్రియుల పెద్దల అంగీకారంతో ఒకటవ్వడం, వ్యాపారాత్మక ధోరణి మీకు అనుకూలంగా ఉండడం, సోదరుల మధ్య, వ్యాపార భాగస్వామితో, కుటుంబ సభ్యులతో అనుకూలవంతమైన శుభ సంబంధ బాంధవ్యాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి, కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, సినిమా రంగ వ్యాపారంలోను, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు దగ్గర షూ పరిశ్రమలోను, కళాకారు, క్రీడాకులకి అభివృద్ధి పొందుకునే అవకాశాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లి లాభాలు, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఆగిపోయిన పనులు పునఃప్రారంభం కావడం, వివాహ యోగ్యత, సంతాన ప్రాప్తి, కృత్రిమ సంతాన యోగం, అలాగే ఆస్తి పంపక లాభాలు పొందుకోవడం, లాటరీల వల్ల, జూదం వల్ల ధనయోగాన్ని పొందుకోవడం, ఇచ్చిన ధనం తిరిగి రావడం, ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రైవేట్ సెక్టార్లో ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి, ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభస్థితి. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా లాభదాయకమైన స్థితి. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి చాలా మంచి మనోధైర్యము, అదృష్ట యోగము, ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి, కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, లాటరీల వల్ల, జూదం వల్ల ధనయోగాన్ని పొందుకోవచ్చు. ఆకస్మిక ధన ప్రాప్తి బాగా అవుతుంది. ఇచ్చిన ధనం తిరిగి వచ్చే అవకాశం, నూతన గృహయోగం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనాన్ని పొందుకోవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులకి పూలు పళ్ళు కూరలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, భాగస్వామి వ్యాపారంతో అనుకూలవంతమైన శుభయోగం, నూతన వ్యాపారాన్ని ప్రారంభించడం, అనుకున్నటువంటి కార్యసిద్ధి, చాలా మనోధైర్యం, ఆనంద సిద్ధి, అనుకున్నది సాధించగలిగినటువంటి మంచి శుభయోగాన్ని పొందుకోవచ్చు. శత్రునాశనం, మిత్రలాభాన్ని పొందుకోవచ్చు. వైవాహిక ఆనందం, వివాహ యోగ్యత, కృత్రిమ, సహజ సత్సంతాన ప్రాప్తి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, మాట విలువ బాగా పెరగడం, దాని రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం, కళాకారుల, క్రీడాకులకి అనుకూలవంతమైన ఉత్తమ స్థాయి ప్రయోజనం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అద్భుతం, అనుకూలవంతమైన యోగం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉన్నత విద్యాభివృద్ధి, స్వదేశంలో, విదేశాల్లో ఉత్తమ స్థాయి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. అలాగే సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా అద్భుతమైనటువంటి యోగాలు. ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారు కూడా శుభకరమైన ఆలోచనలు, ధనధాన్య వృద్ధి, శుభవార్తా శ్రవణం, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారులకి, క్రీడాకారులకి లాభాలు, సినిమా రంగంలో కూడా అనుకూలవంతమైన శుభ ఫలితాలు, సోదరుల మధ్య మైత్రి, కోర్టు వివాదాలు సమసిపోయే అవకాశాలు, అలాగే ఆస్తి పంపకాల అనుకూలతలు, ఉమ్మడి ఆస్తిని వృద్ధి చేసుకోవడం, లేదా గృహము కానీ, స్థలము కానీ, పొలము కానీ కొనుగోలు చేసే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను,
బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ నిరుపదాలకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను అభివృద్ధి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి వ్యాపారం చేసేవారికి, పంట పండించే రైతన్నలకు కూడా మంచి లాభాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా లాభాలు ఉన్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళలకి అభివృద్ధి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో, స్వదేశంలో కూడా అనుకూలవంతమైన విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అదృష్ట యోగం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారానికి మంచి లాభాలు. యజ్ఞయాగాది క్రతువుల్లో పాల్పొందిన అవకాశాలు. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలత, ఆర్థిక లాభం. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉండబోతుంది. లాటరీ లెవెల్, జూదం వల్ల కూడా ధనయోగం ఉంటుంది. వస్తువాహన సౌలభ్యం, ఇలా అనేక రకాల ఆర్థిక ఆనంద శుభయోగాలని వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారు కూడా శుభయోగమే. మాతృ సౌఖ్యము, మాతృ సంబంధ వర్గీయుల నుంచి, బంధువుల నుంచి ఏదైనా శుభవార్త వినడం, వివాహయోగం, సంతాన యోగం, ఆస్తి లాభం, సోదరుల మధ్య మైత్రి బాగా ఉండడం, గృహయోగము, ధనలాభం. అలాగే పితృ సంబంధ వ్యక్తుల నుంచి కూడా శుభ ఆహ్వానాన్ని అందుకునేటువంటి అవకాశం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను లాభాలు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారం అభివృద్ధి, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. ఇచ్చిన వస్తువు, ధనము, గౌరవము తిరిగి పొందుకునేటువంటి అవకాశం. గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపారానికి నాంది పలికే అవకాశం. మంచి ఆలోచనలు, ఆర్థిక అభివృద్ధి. అలాగే లాటరీలో, జూదం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ నిరుపదాలకి లాభం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగం. కళాకారులకి, క్రీడా లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. అనుకున్న చోటికి ప్రయాణాలు లాభాన్ని కలిగిస్తాయి. విద్యా, ఉద్యోగ, వ్యాపార వృద్ధిని పొందుకునే అవకాశం. ఇదంతా మీకు చాలా చాలా ప్రశస్తమైనటువంటి శుభదినంగా చెప్పవచ్చు. 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి అనుకున్నటువంటి పనిని సకాలంలో, సమయస్ఫూర్తితో సంపూర్ణంగా పూర్తి చేసుకోగలిగే సమర్థత, చాలా చాలా మంచి అనుకూలత. వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రాంగ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కారు నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ఉన్న ఉద్యోగంలో ఉన్నత స్థానాన్ని పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ, బ్యాక్లాగ్ పరీక్షల్లో కూడా మంచి విజయాన్ని సాధించే అవకాశం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, సినిమా రంగ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ నిరుపదాలకి, స్వర్ణకార వ్యాపారస్తులకి లాభం. రైతన్నలకి, పూలు, పలుకురాలు పండించే వారికి అనుకూలత. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో లాభవంతమైన శుభయోగము. ధనకనక వస్తు అభివృద్ధి. లాటరీ లెవెల్లో, జూదం వల్ల ధనయోగాన్ని పొందుకోవచ్చు. మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే అవకాశం. మంచి ప్రశాంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. బంధుమిత్రుల సమాగమం, వివాహ యోగం, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాల సమసిపోవడం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలత, ఆనందాది అదృష్ట యోగం. ఇదంతా మీకు శుభకర, మంగళప్రద, ఆనంద యోగం. విద్యా, ఉద్యోగ, విదేశీయాన, బంధుమిత్ర సమాగమం, కుటుంబ సౌఖ్య, సంతాన యోగం, లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీన రాశి వారికి వాక్చాతుర్యము, మంచి యోగము, విదేశాలకు వెళ్లే నిమిత్తమే ప్రయత్నాల అనుకూలత, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. లాటరీల వల్ల, జూదం వల్ల ధనయోగాన్ని పొందుకోవచ్చు. ఇచ్చిన ధనము తిరిగి వచ్చే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులు తవ్వే వారికి, తోలు రెగ్దని షూ పరిశ్రమ లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను,
బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలలో కూడా మంచి లాభాలు. ఆస్తి లాభము, కుటుంబ సౌఖ్యము, కోర్టు వివాదాలు సమసిపోవడం, సోదర మైత్రి, అలాగే మంచి మాట తీరుతో అందరిని ఆకట్టుకునే అవకాశం, దైవగుణం, దానగుణం, యజ్ఞయాగాదులు చేయగలిగేటువంటి అవకాశాలు, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినిపదాలకి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువులకు అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు బలంగా ఉన్నాయి. రాజకీయ రంగంలో అనుకూలం ఉంది, శుభస్థితి. కళాకారుల, క్రీడల లాభాలు బలంగా కనబడుతున్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకు కూడా అనుకూలత, అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకుంటారు. విద్యాపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా, విదేశాల వెళ్లే నిమిత్త ప్రయత్నాలు కానీ అనుకూలంగా జరగబోతున్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాన్ని పొందుకుంటారు. ఇదంతా మీకు శుభకరమైనటువంటి యోగంగా చెప్పవచ్చు. వీరికి 2 అంకెల దృష్టిగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.